దేవరా సినిమాకి సంబంధించి మళ్ళీ రీషూట్ చేస్తున్నారు. కొన్ని సీన్స్ చేస్తున్నారు. దాంతో పాటు దానికి బడ్జెట్ పెరిగిపోయింది. దానివల్లే హక్కులు ఏదైతే ఉన్నాయి నైజాం కావటం లేకపోతే మిగతా చోట్ల రేట్లు పెరుగుతున్నాయి. బడ్జెట్ పెరిగింది కాబట్టి ఎక్కువుంటుంది అన్నట్టు అది చెప్తున్నారు. ప్రీపోన్ చేశారు కదా! ఆ! దేవర సినిమాని పార్ట్ 1 సార్. ప్రీపోన్ చేశారు కదా! ముందుకు జరిపారు. సెప్టెంబర్‌కి వచ్చింది. వచ్చింది. హ్మ్. అక్టోబర్ 10 అనుకున్న సినిమా ముందుకొచ్చింది. హ్మ్. ఆ ముందుకు రావటం వలన కొంత లాభం వస్తుందని కూడా అనుకుంటున్నారు. దానికి సంబంధించి కథనాలు వచ్చినాయి. ఓకే. దాదాపు 50 లక్షల లాభం రాబోతోంది ముందుకు రావటం వల్ల. అంటే 50 లక్షలు వస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే హ్మ్. సినిమా రిలీజ్ ఎంత తొందరగా జరిగితే నిర్మాతలకి వడ్డీల భారం తగ్గుతుంది తగ్గుతుంది. ఇది కరెక్ట్. అనేది వాస్తవం. అవును సార్. ఆ! అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది, లేకపోతే ఏ ప్లాట్ఫామ్ మీద ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది పక్కన పెడితే హ్మ్. ముందు వడ్డీలు కట్టుకునేటువంటి ఇబ్బంది తప్పుతుంది కాబట్టి కొంతవరకు ప్రొడ్యూసర్ హ్యాపీ. హ్మ్. అది ప్రీపోన్ అవుతోంది కాబట్టి ఇప్పుడు రీషూట్లు ఇతర విషయాలు అనేది లేదు హ్మ్. ఆ సినిమాకి సంబంధించి. అయిపోయిన చరిత్ర అది. అయిపోయిన చరిత్ర. వాళ్ళు అనౌన్స్ చేసిన డేటే వాళ్ళు దసరాని టార్గెట్ చేస్తూ అక్టోబర్ అనుకున్నారు. ఓకే. అయితే ఓజీ పోస్ట్ పోన్ అయింది. హ్మ్. పవన్ కళ్యాణ్ మంత్రి అవ్వటం వలన అవును. ఇప్పుడు ఆయన 3 ప్రాజెక్టుల మీద ఉన్నాడు. 3 ప్రాజెక్టులు ఈ 5 ఏళ్లలో చేసి తీరాలి. హ్మ్. అందులో ఒకటి ఓజీ, ఒకటేమో హరిహర వీరమల్లు, వీరమల్లు, ఇంకోటి ఉస్తాద్ భగత్ భగత్ సింగ్. సింగ్. ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సినటువంటి ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆయన ఓజీ గ్యాప్ ఇచ్చారు వాళ్ళు. ఓకే. ఆ గ్యాప్ ఇవ్వటం వలన వాక్యూమ్ ఉంది. ఇక్కడేమో కన్వీనియంట్ డేట్ ఉంది. హ్మ్. సోలో రిలీజ్కి అవకాశం ఉంది. హ్మ్. నిజానికి ఈ 50 కోట్లు లాభం అని మాట్లాడిన వాళ్ళు ప్రధానంగా మాట్లాడిన విషయం ఇదే. హ్మ్. సోలో రిలీజ్ అవటం వలన వచ్చే లాభాలు అని. ఓకే. ఆ సోలో రిలీజ్ అవటం వలన వచ్చే లాభాలు మాత్రమే కాదు, ప్రీపోన్ అవటం వలన వచ్చేటువంటి వడ్డీల వెసులుబాటు కూడా చూడాలి. అవును. చూస్తే ప్రీపోన్ చేయటం వలన వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకోటి సార్, అంటే ఫస్ట్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్‌కి టీడీపీకి కావచ్చు దూరం ఉంది. మొన్నటిదాకా కూడా చాలా జరిగినాయి కానీ సైలెంట్‌గా ఉన్న పరిస్థితి ఎన్టీఆర్. మొన్న గెలిచినప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఎవరైతే వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్తయ్య, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరిని అభినందిస్తూ ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి. దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడలేదు. అంటే గెలిచిన తర్వాత సినిమా కోసమో లేకపోతే వీటి కోసమో పెట్టాడు అన్నట్టుగా కూడా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క దాన్ని నెగిటివ్ కోణంలోనే సోషల్ మీడియా చూస్తుంది అనుకోవచ్చా? లేకపోతే ఏం చెప్తారు దాని గురించి? అంటే దానికి చంద్రబాబు స్పందించాడు కదా ఆ! ఆ ట్వీట్కి. అవును. స్పందించి థ్యాంక్స్ చెప్పాడు. లోకేష్ కూడా స్పందించాడు కదా. స్పందించాడు. అవును. పాజిటివ్ గానే ఉంది. నెగిటివ్ మాట నెగెటివ్ ఏం ఎక్కడ ఏం లేదు. మాట్లాడలేదుగా. హ్మ్. కాబట్టి ఇబ్బంది ఉంది అని అనుకోలేము. హ్మ్. కాకపోతే తను ఒక లిమిటేషన్ లో ఉన్నాడు. ఆ లిమిటేషన్ దాటి ముందుకొచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయట్లేదు తను. ఓకే. కుటుంబ వ్యవహారాలకి పర్టికులర్గా ఎన్టీఆర్ ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, అన్నగారి కుటుంబ వ్యవహారాలకి, అలాగే అన్నగారి పార్టీ వ్యవహారాలకి సమాన దూరంలో ఉండాలనేది ఒక అప్రకటితమైనటువంటి నిబంధన హ్మ్. తను తీసుకున్నాడు. అవును. అన్నదమ్ములు ఇద్దరు కలిసి. హ్మ్. హైదరాబాద్ బ్రదర్స్ అని ఒకప్పుడు పీజేఆర్ని, శశిధర్ రెడ్డిని పిలిచేవాళ్ళు. ఆ! ఇప్పుడు నందమూరి బ్రదర్స్ అని వీళ్ళిద్దరిని పిలుస్తున్నారు. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో వాళ్ళు ప్రతిపక్షం, హ్మ్. కాంగ్రెస్ లో ఉండి, హ్మ్. అలా వీళ్ళిద్దరూ నందమూరి ఫ్యామిలీలో ఉండి నందమూరి ఫ్యామిలీలో కొంచెం క్రిటికల్ గా వ్యవహరిస్తున్నారు అనే ఉద్దేశంతోనే హ్మ్. ఆ టైటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నందమూరి బ్రదర్స్. నందమూరి బ్రదర్స్ అని. హ్మ్. ఈ నందమూరి బ్రదర్స్ నిజానికి వ్యతిరేకుల, దీనికి ఏదైనా హామ్ చేస్తారంటే హామ్ చేసే అవకాశం లేదు. అలాగే రేపు ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నెక్స్ట్ ఎన్నికలకి ఆయన పార్టీని టేక్ ఓవర్ చేసేవాడు అని కూడా ప్రచారం చేస్తున్నారు. అవును. అది కూడా కాదు. ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది సినిమాలో. ఆయనకు భవిష్యత్తు ఉంది. ఆయన గొడవ అది కంప్లీట్ అయిన తర్వాత వస్తాడా లేదా అనేది అప్పటి నిర్ణయం. అవును. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన వచ్చి పార్టీ మీద కూర్చునో లేకపోతే పార్టీని టేక్ ఓవర్ చేయటం కోసము ఒక ప్రోగ్రామ్ అయితే లేదు అసలు. అది వాస్తవం. అది అతను చెప్పాడు. కాకపోతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు అతను దాన్ని ఖండిస్తూ ఇచ్చినటువంటి ప్రకటన డోసేజ్ చాలలేదు,
ఇంత మైల్డ్ డోస్లో నువ్వు మాట్లాడావంటే నువ్వు ఎక్కడో కుమ్మక్కై ఉంటావు వైరిపక్షంతో అన్న టోన్లో ట్రోల్ జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు బహిరంగంగా మీడియా ఛానళ్ళ మైకుల ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ లెవెల్కి కార్యకర్తలు వచ్చి మాట్లాడారంటే పై నాయకత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు. డెఫినెట్గా తెలిసే జరిగింది. అందుకని వీటిని లీడ్గా తీసుకుని దేవర సినిమా ఏం జరగబోతోంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది అక్కడ. అల్లు అర్జున్ ఏ కండిషన్ ఎదుర్కొంటున్నాడు, ఎన్టీఆర్ కూడా సేమ్ కండిషన్. ఎన్టీఆర్ అంతకు మించిన అదే కండిషన్, అంతకు మించిన రేంజ్ లో చూస్తున్నాడు. నిజానికి అది ఆయన ఫీల్ అవుతున్నాడా లేదా అనేది వేరే గొడవ. ఇక్కడ అల్లు అర్జున్ ఫీల్ అవుతున్నాడా లేదా అనేది వేరే గొడవ. వాళ్ళు ఫీల్ కావట్లేదు. ఏం పర్లేదు, మన సినిమాలు సేఫ్గా రిలీజ్ అవుతాయనే కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ సాధించిన కక్ష సాధింపు గొడవ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఏర్పడింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఆ ఇంప్రెషన్ తోనే పరిపాలిస్తోంది అని అనిపించుకోవడానికి సిద్ధంగా లేదు కదా. అవును, వీళ్ళైతే లేరు, గొడవ పెట్టుకుంటారు. అదే పని వీళ్ళెందుకు చేస్తారు? అవును, డెఫినెట్ గా చేయరు. కొంత బ్యాడ్ ప్రాపగాండా చేస్తే చేయొచ్చు గాక, అది వాళ్ళ చేతుల్లో ఉన్న పని. విస్పరింగ్ క్యాంపెయిన్ లో చంద్రబాబు నాయుడు నిష్ణాతుడు. ఆయన అదే ధోరణిలో దీన్ని తన క్యాడర్ ద్వారా ప్రజల్లోకి సినిమా బాగాలేదని చెప్పించగలడు. అది చేస్తే చెయ్యొచ్చు కూడా. అంతే తప్ప బహిరంగంగా ఇలాంటి పనులు డెఫినెట్ గా చేయడు. అందుకని దేవర విషయంలో ఏదో జరిగిపోతుందని భయపడాల్సినటువంటి పరిస్థితి ఏం కాదు. అది ప్రీపోన్ అయింది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారము, దుమారము ఇవన్నీ కూడా సినిమాకి ఉపయోగపడతాయని అనుకుంటున్నాడు ఆయన. ఓకే సార్.